కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. కాలికి గోటికి సరిపోయి రేవంతే కదా నేను మట్టి పెట్టి వాళ్ళ ఫామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయినా కేటీఆర్. నీ భాష ఏంది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటిగా. కేసీఆర్ చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? మేము 3 సార్లు ఎమ్మెల్యేకి వెళ్తే ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకరు చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతుకుతున్నావు. ఏదో మీ నాయన పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. ఇలా అందరినీ మా అందరి సమిష్టి నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన 3వ రోజు మూసీ గురించి మాట్లాడంటే 10 ఏళ్ళు 6 లక్షల కోట్లు ఆలోచన అప్పు చేసి ఒక్కసారి మూసీ గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడితే తినుడే, కాళేశ్వరం తినుడే, కట్టిన బ్యారేజీలు కూలిపోవడే, నీ కాలి కోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికెల వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్తగా కూర్చొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి. మీ ఎప్పుడు కూడా కేసీఆర్ని దొంగ లంగా తింటున్నాం అన్నం తప్ప మా కాలి కోటి సరిపోయిన అనలే. మేము ఇచ్చిన తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను తిట్టావు, అనదనుకుంటా 100 తిట్లు తింటున్నావు. కానీ భాష మార్చుకో. నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాటు గ్రహపాటు ఒక దరిద్రం సూర్యాపేటలో 3,000తో ఓడిపోయాను. మిగిలిన సీట్లు అని 60, 70, 80,000తో గెలిచాను. ఇంకా బుద్ధి రాలేదు నల్గొండ చెప్పిన. ఆ బుద్ధి చూసాను పాట మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించు నేర్చుకో. ఇవాళ గెలిచిన 2వ రోజే మహిళలు బస్ ఎక్కిస్తే ఈ 52 రోజులలో 10 కోట్ల మంది ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు. రేపు మాపో ఇంకో 2 గ్యారంటీ స్కీమ్స్ మనమే ముఖ్యమంత్రి గారు షెడ్యూల్లో చెప్పారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో మిగిలిన 2 గ్యారంటీ స్కీములు. మేము గ్యారంటీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చెప్పిందంటే చేసి చూపిస్తుంది. చేసేదే చెప్తాం. నీలాగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం, బిడ్డలు తేడా అనుకుంటుంది, అందరికి ఇంటికో ఉద్యోగం ఇస్తాం. మన పాతాళ మరి ఊరు తీసుకున్నాడు, పాతాళ మరి తీసుకొని ఊరంతా కూలగొట్టాడు. తర్వాత తెలుసుకునే ఏదైనా సంగతి అన్న ఆ యాదగిరి పండితులు చెప్పినట, నువ్వు ఆ టర్నింగ్ మొదలైన దగ్గర శ్మశాన వాటికి ఉంది, ఆడ టర్నింగ్ మనవద్దు, నువ్వు ఊరు మొత్తం కూలగొట్టి చక్కగా రా, లేకపోతే నీ దరిద్రం పట్టి పదవి పోతుంటే ఆ ఊరంతా కూలగొట్టిండు. ఆ కూలగొట్టి కట్టేలో పడి ఆడ పదవి పోయింది, బొక్కలు పోయి ఆడ పోయి మామూలు అనుకో. ఆ ఊరు ఓడి కట్టాలి, ఇప్పుడు మేము కట్టాలి. ఇంత అన్యాయమా? వాళ్ళ గురించి చెప్పాలంటే దేవుని దగ్గర ఆ పాపం చదువుతున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇంతమంది దేవుని దగ్గర ఆ కుటుంబం గురించి మాట్లాడు. సమయం ఎందుకు వచ్చిందంటే ఉదయం పేపర్ చూస్తే కేసీఆర్ ఆయన కాలి గోటికి ఎడమగాలి ఏమన్నా కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. అంకేనే పండబెట్టి తొక్కినా మిమ్మల్ని అందరూ ఒక్కొక్క 60, 70 వేలతో. ఇంకా బుద్ధి రాలే, మాటలు మార్చుకోండి. ఇవాళ ఈ దేవస్థానం కనవాలే మీకు? యాదగిరి పోయినా 1000 కోట్ల వర్కులు పోయి 1600 కోట్లు అన్నాడు. అన్న 600 కోట్లు చూస్తే లెక్కలే లేవు. అది మా R&D డిపార్ట్మెంట్, నేను కట్టాలి. అది మీ ఎందుకు కడతాం? తిన్న దగ్గర వసూలు చేస్తాం. కాళేశ్వరం తిన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. ఇవాళ అనుకోకుండా దృశ్యం సంఘటన మా యాదగిరి దగ్గర మా మిర్యాల బైపోతున్నట్లు ఒక 6గురు పద్మశాలి ఫ్యామిలీ పేదవాళ్ళు, ఒక భార్య భర్త 2 పిల్లలు చనిపోయారు.